హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ అయితే అందరు న్యూస్లో వింటూనే ఉంటారు. అదే 4 ఇయర్స్ చిన్నారిపై 30 ఇయర్స్ అతను లైంగిక దాడికి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పేసి న్యూస్లో వస్తూనే ఉంది కదా, దాని గురించి అనమాట. సో ఇప్పుడు దాని గురించి జరిగిన ఇన్సిడెంట్ ఫస్ట్ ఫ్యూ వర్డ్స్లో చెప్తాను, నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాను అనమాట. అసలు ఏం జరిగింది అంటే, ఆ రోజు సండే అనమాట. సండే ఐ థింక్ ఇప్పుడు ఈరోజు మండే కదా, ఎస్టర్డే కాకుండా అంతకుముందు సండే అనమాట. అంతకుముందు సండే ఆ పాప వాష్రూమ్కి వెళ్తాను అందంట. పాప వాష్రూమ్కి వెళ్తానంటే వాళ్ళ మదర్ తీసుకెళ్ళి వాష్రూమ్లో కూర్చోబెట్టి తను వాటర్ తీసుకొస్తాననే ఏమో వచ్చిందంట. తర్వాత వెంటనే పాప అరుపు వినిపించిందంట. అరుపు వినిపించి వెళ్ళేసరికి పాప బాగా భయపడుతూ ఏడుస్తూ కనిపించిందంట. కడిగేసి లోపలికి తీసుకొచ్చిన తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత అడిగితే ఆ పాప ఏమీ చెప్పట్లేదంట. అయితే అతను పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళ మదర్ చూసారనుకుంటా, వాళ్ళ మదరు ఎవరో చూసారు. మొత్తానికి చూసి చెప్తే తీరా చూస్తే అతను వాళ్ళ కాలనీలోనే ఉంటున్నాడంట. ఇంకా అతని దగ్గరికి వెళ్ళి ఈవిడ ఈ పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వెళ్ళి అడిగితే అతను ఏమీ లేదండి, జస్ట్ గిల్లాడు అని చెప్పేసి చెప్పారంట. అయితే అతన్ని అప్పటికి బాగా తిట్టేసి వచ్చారంట ఇంటికి. అయితే గిల్లాడు కదా, జస్ట్ గిల్లాడవే కదా అని చెప్పేసి అప్పటికి పాపను భయపెట్టాడు కదా అని చెప్పేసి అరిచారంట, బాగా అరిచేసి వచ్చారంట. అయితే ఇంకా సండే నుంచి ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా వాష్రూమ్కి వెళ్ళలేదంట పాప. వాళ్ళు సండే కదా జరిగింది, మండే అంతా అబ్జర్వ్ చేశారంట, మండే అంతా వెళ్ళలేదంట. అయితే ఇంకా చూసి మండే వాళ్ళు పక్కన వాళ్ళ కాలనీలో వాళ్ళకు చెప్తే వాళ్ళందరూ కలిసి ముందు హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కాదండి వనస్థలిపురం వెళ్ళమన్నారంట. మళ్ళీ ఆ వనస్థలిపురంలో కూడా కాదు అంటే నీల్ఫర్ హాస్పిటల్కి వెళ్ళారంట. ప్రజెంట్ అక్కడైతే పాప సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అక్కడ కూడా 2 days టైం తీసుకున్నారు వాళ్ళు టెస్ట్లు, ఈవెన్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్లు చేయడానికి కూడా తీసుకోవడానికి 2 days డిలే చేశారు. మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 days టైం పట్టిద్దని చెప్పేసి చెప్పారంట రిపోర్ట్స్ రావడానికి. సో అదే సిచ్యువేషను ఫైనల్గా. కానీ అక్కడ డాక్టర్ గారు చెప్పడం అయితే పాపకి కింద హోల్లో అయితే కొంచెం సైజ్ ఇంక్రీజ్ అయింది. అది హ్యాండ్ బేస్ చేశారా లేకపోతే ఎలా చేశారనేది ఇంకా రిపోర్ట్స్ రావాలి క్లియర్గా అని చెప్పేసి, మీరు ఒక ఆడపిల్లలే కదా చూసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారంట. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదో కొంచెం లైట్గా నిన్న ఇడ్లీ ఏదో పెట్టారంట, వాళ్ళు చెప్పిన టైంకి పెడుతున్నారంట, కానీ కొంచెం కష్టమే అని చెప్పారంట డాక్టర్స్. బయటకి పాప మంచిగా కనబడుతున్నా లోపలంతా డ్యామేజ్ అయిపోయిందని చెప్పారంట. సో ఇది సిచ్యువేషను. కానీ అసలు ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలను అది ఎంత బాధగా ఉంటుందో. ఇప్పుడు ఒక ఆడపిల్ల స్టేజ్ నుంచి నేను యాజ్ ఏ మదర్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా భయపడుతూనే ఉంటాము, ఇంకా భయం పెరిగిపోతుంది సమాజంలో. ఎందుకంటే పిల్లలు అన్నప్పుడు కొంచెం ఆడుకుంటారు, బయటికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతుంటే అలా మనం పేరెంట్స్ ఒక్క క్షణం కూడా వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకోలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనమాట. ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్కరిని నమ్మడానికి కూడా చాలా భయంగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఎలా చేస్తే కంట్రోల్ అవుతాయి అనే దాని గురించి నేను ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటాను. అంటే నాలో చాలామంది థింక్ చేస్తూనే ఉండొచ్చు, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా డెఫినెట్గా చాలా రోజుల మైండ్లో ఇదే ఉంటుంది. ఏదైతే ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ కానీ, లేకపోతే రీసెంట్గా తమిళ సైడ్ ఏదో జరిగింది, ఆ పిల్లకు కూడా 6-7 years అంట. సరదాగా ఆడుకోవడానికి అని చెప్పేసి తీసుకెళ్ళి ఇలా అక్కడ ఏదో చేసేసి మళ్ళీ అక్కడే కాలంలో పడేయడం, ఇట్లాంటివి జరిగినప్పుడల్లా చాలా డేస్ మైండ్ అంతా అప్సెట్ అవుతుంది. కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్గా మనం ఏం చేయలేము అనేసి చాలామంది నాలా థింక్ చేసి సైలెంట్ అయిపోతూ ఉంటారు. అప్పుడు స్టిల్ నాకు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు నేను కావాలని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ ఉంటాను ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి. పర్టికులర్గా మళ్ళీ వింటూ ఉంటాను.
ఇంకా ఏం చెప్పాలి ఇప్పుడు, కారణాలు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ముందు ఫైండ్ అవుట్ చేయాలి ఎవరైనా కానీ. ఇప్పుడు అతను కేసు తీసుకుంటే అతని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏమీ రాలేదు. అతను ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా, మేబీ అతను పెరుగుతున్న కల్చర్ ఆ పక్కనున్న సొసైటీ సమాజం కానీ అలా ఉందా, అసలు ఏంటి అనేది రీజన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇలాంటి కేసెస్ ముందు కంట్రోల్ చేయాలి అంటే ఎంత చేసినా కానీ, ఇప్పుడు ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా కానీ, ఎంత పర్సన్ అయినా కానీ, నాకు తెలిసి మా ఊర్లో అందరూ ఇలా ఎవరు కూడా ఇలాంటి మైండ్ సెట్, అది కూడా చిన్నపిల్లలతో అయితే ఎవరు కూడా మరీ అంత దిగజారి, ఎంత అన్కల్చర్ అయినా మాత్రం, ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా మాత్రం అలా చేయడం ఎవరు చెయ్యరు నాకు తెలిసి. ఇంకా వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళ కల్చర్ అలా ఉంది అనడం కంటే కూడా వీళ్ళ మైండే రాంగ్. అది రాంగ్ కాబట్టే వాళ్ళు, అంటే వీళ్ళకి కారణాలు ఏమై ఉండొచ్చు. వీళ్ళు వాళ్ళ కోరికలను అదుపులో చేసుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళ కోరికలను తీర్చడానికి ఎవరూ లేక ఆ చిన్నపిల్లలపై అత్యాచారానికి పాల్పడుతున్నారా, లేకపోతే చిన్నపిల్లల్ని చూసినా కూడా వాళ్ళకి ఇలా అనిపిస్తుందా? నాకు నిజంగా అంటే ఇలాంటి థాట్స్ నాకే వస్తున్నాయి, అందరూ కూడా ఇలా థింక్ చేస్తారని నాకు తెలీదు. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. బట్ ఏదేమైనా కానీ ఇంకొకటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పిల్లలపై అలా జరిగినప్పుడు కానీ, ఈవెన్ ఆడపిల్లలపై కొంచెం పెద్ద పిల్లలపై జరిగినప్పుడు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత ఫేస్ చేస్తారో దానికంటే ఎక్కువ ఇంకా వీళ్ళు ఫేస్ చేస్తారు. అబ్బాయిల తల్లిదండ్రులు ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి అలా జరిగింది, చాలా ఘోరమైంది, అన్యాయమైంది. కానీ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి సైడ్ నుండి న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు, తలెత్తుకొని ఉండగలరు. కానీ ఇక్కడ అబ్బాయిల పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ సమాజంలో తలెత్తుకోలేరు. ఆ అబ్బాయి అలా చేశాక వాళ్ళు తప్పున పడుతూ ఇలా ఎందుకు అయిందా అని చెప్పేసి చాలా అప్సెట్ అయిపోయి తర్వాత సమాజంలో తలెత్తుకుని తిరగలేక వాళ్ళ పరువు మొత్తం పోతుంది. సో అదే సిచ్యువేషన్ అయితే ఇది చాలా ఇద్దరు ఫ్యామిలీస్కి నిజంగా చెప్పాలంటే చాలా ఎఫెక్ట్ అవుతారు. కానీ ఎందుకు ఈ చేసే పర్సన్ కూడా మినిమం ఆ టైంలో ఒక్క నిమిషం ఆలోచించరా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి చాలా కేసెస్లో జరుగుతూనే ఉన్నాయి కదా, వాళ్ళని జైలుకి పంపిస్తారనో లేకపోతే ఏదో ఒకటి ఇలా చేస్తారని తెలుసు కదా, అట్లీస్ట్ దానికోసం కూడా ఆలోచించకుండా మరీ అంత దారుణానికి ఎందుకు పాల్పడతారో తెలియదు అసలు. అది నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వెళ్ళి అతన్ని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు కదా, అసలు ఆయనకు ఆ మినిట్లో ఎందుకు అలా చేశాడు, కనీసం ఇలాంటివి జైలుకి వెళ్ళాల్సి వస్తుందని కూడా కనీసం ఆలోచించలేదా, బయట సమాజంలో ఇలా న్యూస్లో వైరల్ అయిపోతాడు, పరువు మొత్తం పోతుంది, వాళ్ళ పేరెంట్స్ పరువు పోద్దని చెప్పేసి కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించరా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సరే ఇంకా జరిగిన దాని గురించి చెప్తున్నాను కదా, జరిగిన దాని గురించి మనం మాట్లాడుకొని ఆ అమ్మాయికి ఏదో ఒకటి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మనం కోరుకుంటాము. ఇంకంతకుమించి మనం ఏం చేయలేం కదా. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక థింక్ చేయగా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. నేను మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి అనుకుంటే, మేబీ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ కల్చర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, తను పెరిగిన పక్కన కానీ కల్చర్ కరెక్ట్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే, యాజ్ ఏ కామన్ మ్యాన్గా కూడా మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే, వాళ్ళని అట్లీస్ట్ కంప్లీట్ స్టడీ ఇవన్నీ ఎడ్యుకేట్ చేయలేకపోయినా ఇలాంటి విషయాల్లో ఎడ్యుకేట్ చేయగలగాలి. అట్లీస్ట్ ఎవరి ఊళ్ళలో వాళ్ళు ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రాము, నువ్వు ఇలా చేయాలి, ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి, ఒకవేళ అలా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యలు నీపైన తీసుకుంటారు, ఇలాంటివన్నీ మినిమం వాళ్ళకి మనం టీచ్ చేయగలిగితే ఎంతో కొంత చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. నేను కూడా దీనికోసం ట్రై చేస్తాను. మా విలేజ్లో కూడా ఇలా
మా విలేజ్ కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మా హస్బెండ్ సైడ్ కానీ అలా అన్ని చోట్ల నాకు తెలిసిన దగ్గర నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది, అమల్లోకి తీసుకొస్తే చాలా చేంజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ థాట్ నేను నా పర్సనల్గా నాకు వచ్చిందనమాట. సో ఈ థాట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి డెఫినెట్గా. సో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందన్న మీరు అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. సో ఇలా కాదు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ అండి, ఇంకంతకంటే ఏం లేదు. ఓకే.